నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. 2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31 చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్ ఫైల్ చేయని పక్షంలో 5,000 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ గడువు అందరూ పన్ను చెల్లింపుదారులకు వర్తించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 5,002 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. గత ఏడాది మొత్తంలో 6.97 కోట్ల రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. ప్రధానంగా వేతన జీవులు, మూలధన ఆదాయాలు లేదా నష్టాలు ఉన్నవారు జూలై 31లోగా తమ రిటర్న్స్ ను తప్పనిసరిగా సమర్పించాలి. అలాగే వ్యాపారేతర ఆదాయం ఉండి ఆడిట్ కు అవసరం లేని సొసైటీలు, సంస్థలు కూడా నేటితో గడువు ముగిస్తుంది. వ్యాపారం లేదా వృత్తి లేదా ఆదాయం పొందుతూ ట్యాక్స్ ఆడిట్ పరిధిలోకి రాని వారు ఆగస్టు 31 వరకు తమ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. వీరు ITR 3 లేదా ITR 4 ఫారాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక ట్యాక్స్ ఆడిట్ తప్పనిసరి అయిన పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ 31 వరకు రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అవకాశం ఉంది. వేతన జీవులు ITR 1, ITR 2 పరిధిలోకి వచ్చేవారు నేటి గడువును మిస్ అయితే పలు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం మొత్తం ఆదాయం 5 లక్షల లోపు ఉంటే 1000, 5 లక్షలు దాటితే 5,000 ఆలస్య రుసుము విధిస్తారు. దీంతో పాటు చెల్లించాల్సిన పన్నుపై నెలకు 1% చొప్పున వడ్డీ కూడా పడుతుంది. అంతేకాకుండా వ్యాపార మూలధన నష్టాలను భవిష్యత్ సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. అలాగే రీఫండ్ ప్రక్రియ కూడా ఆలస్యం అవుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.